Hello everyone, welcome to Kalamais Academy. Today's important current affairs. Which article says that every year the President of India shall cause to be laid in Parliament an annual financial statement, commonly called budget? Options: Option A, Article 110, Option B, Article 111, Option C, Article 112, Option D, Article 113. మన కాన్స్టిట్యూషన్లో బడ్జెట్ అనే టర్మ్ లేదు. సో అండర్ ఆర్టికల్ 112 అండ్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రెసిడెంట్ పార్లమెంట్లో ప్రజెంట్ చేయాలి అని చెప్పేసి ఉందన్నమాట. సో ఆన్సర్ ఈస్ అండర్ ఆర్టికల్ 112 అండ్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని చెప్పేసి ఉంది కాన్స్టిట్యూషన్లో. బడ్జెట్ టర్మ్ అయితే కాన్స్టిట్యూషన్లో లేదు. సో నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్రింది ప్రకటనలు పరిగణించండి. ద బడ్జెట్ విల్ అవుట్లైన్ ఏ విజన్ ఫర్ ఏ వికసిత్ భారత్, డెవలప్డ్ ఇండియా బై 2040 అండ్ రివ్యూ ద పాస్ట్ డెకేడ్స్ పర్ఫార్మెన్స్. Finance Minister Nirmala Sitharaman as she presents her 7th budget. ఫస్ట్ ఆప్షన్ 2040 కల్లా వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ నేషన్ కింద ఉంటుంది అని చెప్పేసి బడ్జెట్ అవుట్లైన్ అనమాట, విజన్ అనమాట. నెక్స్ట్ నిర్మలా సీతారామన్ గారు 7th టర్మ్ బడ్జెట్ని ప్రజెంట్ చేశారు అని చెప్పి స్టేట్మెంటు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అనేది చూద్దాం. ఏ స్టేట్మెంట్స్, 1 స్టేట్మెంట్ కరెక్టా, 2 స్టేట్మెంట్ కరెక్టా అనేది చూద్దాం. సో 2040 కాదు, 2047 కల్లా డెవలప్డ్ కంట్రీ అవ్వాలి అని చెప్పేసి విజన్ అనమాట. సో ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. నిర్మలా సీతారామన్ గారు 7th టర్మ్ బడ్జెట్ని ప్రజెంట్ చేశారు. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఆప్షన్స్ చూద్దాం. ఓన్లీ 1, ఓన్లీ 2, 1 and 2 బోత్. డి నన్ ఏది కాదు. సో 1 ఈజ్ రాంగ్, ఓన్లీ 2. ఆప్షన్ ఈజ్ ఓన్లీ 2. నెక్స్ట్ వన్, నేషనల్ మిషన్ ఆన్ కల్చరల్ మ్యాపింగ్ NMCM is a mission mode project of the Ministry of Culture, commence in which year? Options: 2015, option A, option B 2016, option C 2017, option D 2018. కల్చరల్ NMCM కల్చరల్ మ్యాపింగ్ అనేది 2015లో స్టార్ట్ చేశారు. ఇది సెంట్రల్లోనే కాకుండా అర్బన్ ఏరియాసే కాకుండా ఇప్పుడు రీసెంట్గా రూరల్ మ్యాపింగ్ కూడా జరగాలి. ప్రతి ప్లేస్కి ఒక కల్చరల్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది కదా. సో దాన్ని ఐడెంటిఫై చేయాలి, కలెక్ట్ చేయాలి, రికార్డ్ చేయాలి అని చెప్పి దీన్ని పర్పస్ అనమాట NMCMది, నేషనల్ మిషన్ ఆన్ కల్చరల్ మ్యాపింగ్. సో ఇది ఇప్పుడు విలేజ్ లెవెల్లో కూడా చేయాలి అని చెప్పి రీసెంట్గా న్యూస్లో ఉంది. సో ఆ కాంటెక్స్ట్లో ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2015లో. ఆన్సర్ ఈస్ 2015. నెక్స్ట్ వన్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ కున్ఫు ఈజ్ నోన్ యాజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఆప్షన్ ఏ జల్లికట్టు, ఆప్షన్ బి సతరంగం, ఆప్షన్ సి మల్యుద్ధం, ఆప్షన్ డి కలరిపట్టు. ఆన్సర్ ఈస్ కలరిపట్టు. కలరిపట్టుని మోడర్న్ కున్ఫు అని అంటారు, ఎందుకంటే ఇది మార్షల్ ఆర్ట్ ఫామ్లో ఉంటుంది కేరళలో. సో రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ దీన్ని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారనమాట, కలరిపట్టుని. సో ఆ కాంటెక్స్లో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 3rd BCలో స్టార్ట్ చేశారు. సో దీనికి 8 బేసిక్ పోస్చర్స్ ఉంటాయి కలరిపట్టుకి. సో ఆ కాంటెక్స్లో ఇది. నెక్స్ట్ వన్, కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం CBAM ఈజ్ పార్ట్ ఆఫ్ ద ఫిట్ ఫర్ 55 in 2030 ప్యాకేజ్ ప్లాన్ గివెన్ బై ఎవరిచ్చారో చూద్దాం. ఆప్షన్ ఏ EU, ఆప్షన్ బి UN, ఆప్షన్ సి WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఆప్షన్ డి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇది కార్బన్
కార్బన్ బోర్డర్ అడ్జస్ట్‌మెంట్ మెకానిజం అనేది ఫస్ట్ టైము యూరోప్ యూనియన్ కార్బన్ టాక్సింగ్ అనేది టారిఫ్ అనేది తీసుకొచ్చింది. సో, కార్బన్ ఎమిషన్ రెడ్యూస్ చేయడానికి. సో, ఆన్సర్ ఈజ్ యూరప్ యూనియన్ తీసుకొచ్చింది ఫస్ట్ టైము. సో, ఆ కాంటెక్స్‌లో ఇది. ఇది టారిఫ్స్ వేటి మీద విధిస్తుంది అంటే ఫెర్టిలైజర్, సిమెంట్ ఏదైతే కార్బన్ లీకేజ్ అనేది ఎక్కువ ఉంటుందో వాటి మీద టారిఫ్స్ విధిస్తుందనమాట. సో, ఆన్సర్ ఈజ్ యూరోప్ యూనియన్. థ్యాంక్ యూ.